సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం నల్లేరుపై నడకేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 11వ తారీఖు సుమారు 120 కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. నేను చాలా జిల్లాలు తిరుగుతున్నాను. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఈ ఎన్నికల్లో ప్రజల మూడు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే విధంగా మరి ఒక స్పష్టమైన మూడు ఏర్పాటైపోయింది. నా అభిప్రాయంలో, నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈసారి తెలంగాణలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఏదో 11వ తారీఖు ఎన్నికలు పోతున్నాయో అవన్నిటిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అద్భుతంగా ముందుకు పోతున్నాయని చెప్పి ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. ప్రత్యేకంగా సన్నబియ్యం కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్ గా ఉండింది. అందరూ కూడా హర్షిస్తున్నారు. ఈ సన్నబియ్యం కార్యక్రమం విషయంలో రేషన్ కార్డులు కూడా అర్హులైన అందరికీ ఇస్తున్నాము. ఆర్టీసీలో అక్కలు చెల్లెలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వస్తుంది. కోదాడ మున్సిపాలిటీ ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం. కోదాడలో బజార్లు, డ్రైన్లు, మరి పరిశుభ్రతకు అవసరమైన అన్ని విషయాలు, మరి విద్య, వైద్య, విద్యుత్ అన్ని విషయాల్లో కోదాడ మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నగరంగా కోదాడ నగరాన్ని తీర్చిదిద్దుతారు.